హాయ్ ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మన ఛానల్లో నేను ఎలా వెయిట్ లాస్ అయ్యానో ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో మీరు క్లియర్గా నా వెయిట్ లాస్ రిజల్ట్ అయితే చూడొచ్చు. ఒకవేళ చూడకపోతే ఈ వీడియోలో కూడా ఒకసారి నా వెయిట్ లాస్ రిజల్ట్ అయితే చూపిస్తాను, చూడండి. ఆ తర్వాత నేను ఎలా వెయిట్ లాస్ అయ్యాను అనేది మాత్రం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Day 3. Day 4. Day 5. Day 6 weight. Tamba yego, ande negimde. Tamba yaro ya. Tamba yaro. Ni one. ఏమన్నా కూడా అర్థం కాలేదు. డే 8 7 అయిందా? Day 8. Day 9. ఇంకా 9 వచ్చింది. సన్నపడిపోయి. Day 10. Day 11. Day 12. Day 13. Day 14. Weight. ఏంటి? 15. Day 16. Day 17. Day 18. Day 19. Day 20. Day 21.
పెరిగాను. ఇదేంటి ఫిష్ ఎఫెక్టా? Day 22. Day 23. కొద్దిగా 90 పాయింట్ అలా చూపించింది. 90 point. Day 24. Day 25. Day 26. Day 27. Day 28. Day 29. Day 30. నవరా తగినప్పుడన్నా. Day 31. Day 32. Day 33. Day 34. Day 35. Day 36. Day 37. Day 38. Day 40. Day 41. Day 42. Day 43. Day 44. Day 45.
Day 46. Day 47. Day 48. ఈ బాడీలో ఉందా? Day 49. Day 51. Day 52. ఇంట్రా తగ్గిపోయావు. నాకన్నా తగ్గి. చూసేది కదా నేను ఎలా వెయిట్ లాస్ అయ్యాను. అయితే ఇలా వెయిట్ లాస్ అవ్వడానికి నేను జిమ్కి వెళ్ళలేదు, కడుపు మార్చుకోలేదు, రోజుకి 200 రూపాయలు ఖర్చు పెట్టి ఎటువంటి హెర్బల్ డ్రింకులు తాగలేదు, ఎటువంటి కార్పొరేట్ కంపెనీ యాడ్స్ చూసి వారి సంస్థలో జాయిన్ అయ్యి వేలకు వేలు ఫీజు కూడా కట్టలేదు. రకరకాల డైటింగ్ పద్ధతుల గురించి చదివి తెలుసుకోవడమే కాకుండా వాటిని ఫాలో అయిన వారి ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుని ఉన్న అన్ని డైటింగ్ పద్ధతుల్లో ఒక డైట్ లో మనకి సింపుల్ గా రిజల్ట్ వస్తుందని అయితే ఫిక్స్ అయ్యాను. ఆ డైట్ నే ఫాలో అయ్యి ఇలా వెయిట్ లాస్ అయ్యాను. నా డైట్ లో ఏం చేశాను అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే దానికన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మార్కెట్ లో వెయిట్ లాస్ జర్నీని ఒక బిజినెస్ చేసేసారు. జిమ్ములు, హెర్బల్ పౌడర్లు, జ్యూసులు అంటూ మార్కెట్ లోకి కొత్త బిజినెస్ మోడల్స్ అయితే వచ్చాయి. మీరు వాటిలో దేన్ని ఫాలో అవ్వాలి అనుకున్నా కూడా వేలల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ నేను మాత్రం మీకు నా వెయిట్ లాస్ జర్నీని ఫ్రీగా చెప్పబోతున్నాను. నేను కూడా ఈ వీడియోని పెయిడ్ వీడియోగా పెట్టి మీ దగ్గర నుంచి డబ్బులు సంపాదించవచ్చు. అలా పెయిడ్ వీడియోగా పెట్టినా కూడా చూడడానికి అయితే చాలా మంది రెడీగా ఉన్నారు. ఎందుకంటే మార్కెట్ లో వెయిట్ లాస్ జర్నీ తెలుసుకోవడానికి ఉన్న డిమాండ్ అయితే అలా ఉంది. అయినప్పటికీ నేను మీకు ఫ్రీగానే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందుకు బదులుగా మీరు ఫ్రీగా చేయగలిగే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా క్లిక్ చేయండి. ఇంక ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వారికి షేర్ చేయండి. మీరు అలా ఎంకరేజ్ చేస్తే నేను ఫ్రీగా చేసిన ఈ వీడియోకి అయితే ఒక వాల్యూ ఉంటుంది. అలాగే ఫ్యూచర్ లో మరిన్ని బెస్ట్ వీడియోస్ ని కూడా తీసుకువస్తాను. ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు గూగుల్లోకి వెళ్ళి మొత్తం అసలు ఎన్ని రకాల డైట్లు ఉన్నాయని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు పదుల సంఖ్యలో డైట్లు అయితే కనిపిస్తాయి. వాటిలో నేను అన్ని ఫాలో అయ్యానని చెప్పలేను, కానీ వాటిలో కొన్ని అయితే ట్రై చేశాను. వాటి వల్ల నాకైతే రిజల్ట్ కనిపించేది కాదు. అంతే కాకుండా ఆ డైట్లు ఫాలో అయ్యేటప్పుడు నాకు బాగా ఆకలి అయితే వేస్తూ ఉండేది. అప్పుడే నేను కార్నివోర్ డైట్ గురించి విన్నాను. అలాగే ఆ డైట్ ని ఫాలో అయ్యి వెయిట్ లాస్ అయిన వారి ఎక్స్పీరియన్సెస్ కూడా తెలుసుకున్నాను. ఎక్స్పీరియన్సెస్ విన్న తర్వాతే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఈ డైట్ చేయాలని ఫిక్స్ అయ్యాను. ఈ డైట్ ని ఇండియాలో అయితే పెద్దగా ఎవరు ఫాలో అవ్వడం లేదు. సో నేను ఎక్కువగా ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూసి ఎక్కువ తెలుసుకున్నాను. అయితే మన తెలుగులో కూడా ఒక ఛానల్లో అయితే ఈ డైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా వీడియోస్ అయితే చేస్తున్నారు. నేను ఆ ఛానల్ లింక్ను కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఇస్తాను. చూడాలనుకుంటే ఆ వీడియోస్ కూడా చూడండి. ఇంకా ఈ డైట్లో ఏమేమి తినాలి, ఏ టైంలో తినాలి అనేది చెప్పే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, నేను ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని టైంలో ఈ డైట్ని అయితే చేశాను. సో నాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే కనిపించలేదు. సో మీకు ఆల్రెడీ ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే ముందు మీ డాక్టర్ని కలిసి ఈ డైట్ గురించి చెప్పి మీరు ఈ డైట్ని ఫాలో అవ్వచ్చా లేదా అనేది క్లియర్గా కనుక్కున్న తర్వాత మాత్రమే ఈ డైట్ని ట్రై చేయండి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనకి చాలా ఫిట్గా కనిపిస్తూ రెగ్యులర్గా జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా జిమ్లోనే చనిపోయిన విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో జిమ్లో చనిపోయేది కాబట్టి జిమ్కి వెళ్ళడం తప్పు అని కూడా మనం అనలేము. ఎందుకంటే ప్రతి విషయానికి కూడా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఏది కూడా అతిగా చేయకూడదు. సో జిమ్ అనే కాదు, డైట్లైనా సరే ఏ డైట్ అయినా మీరు ఫాలో అయ్యే టైంలో మీ వల్ల కావడం లేదు ఇంకా అనుకుంటే కనుక దాన్ని ఆపేయడం మంచిది. అంతేగాని బాడీ మీద ఎక్కువ ప్రెజర్ అయితే పెట్టవద్దు. ఇంకా ఈ కార్నివోర్ డైట్ విషయానికి వస్తే మాత్రం ఈ డైట్లో పూర్తిగా నాన్ వెజ్ మాత్రమే తినాల్సి ఉంటుంది. నేను ఇంటర్నేషనల్ వీడియోస్ చాలా చూశానని చెప్పాను కదా, ఆ వీడియోస్లో అయితే ఎక్కడ మనకి వెజిటేరియన్ అయితే చెప్పలేదు తినాలని. కానీ మన తెలుగు ఛానల్లో ఒక ఛానల్లో ఈ డైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా వీడియోస్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ ఛానల్లో మాత్రం వెజిటేరియన్ ఫుడ్ కూడా తినవచ్చు అని చెప్పి కొన్ని లిస్ట్ అయితే ఇచ్చారు. సో నేను ఆ ఛానల్లో చెప్పిన వెజిటేరియన్ లిస్ట్ని కూడా ఈ లిస్ట్లో యాడ్ చేసి మీకు మొత్తం లిస్ట్ అయితే ఇవ్వబోతున్నాను. నేనైతే మాత్రం ఫుల్గా నాన్ వెజిటేరియన్ డైట్నే ఫాలో అయ్యాను. అలాగే సాటర్డే అండ్ మండేస్ నేను నాన్ వెజ్ తినను కాబట్టి ఆ టైంలో మాత్రం ఈ తెలుగు ఛానల్లో చెప్పిన వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడైతే ఈ డైట్లో ఏమేమి తినొచ్చు అనేది మీకు క్లియర్గా ఒక లిస్ట్ అయితే ఇస్తున్నాను. ఈ డైట్ని మీరు కష్టపడి రాయాల్సిన పని కూడా లేదు. ఆల్రెడీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మొత్తం లిస్ట్ అయితే రాశాను, మీరు అక్కడి నుంచి కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఈ డైట్లో అయితే మీరు ముఖ్యంగా మన కుకింగ్కి వాడే ఆయిల్స్ అయితే పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఆయిల్కి బదులుగా మనం అయితే గీ వాడాల్సి ఉంటుంది, నెయ్యి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నెయ్యికి ఇవ్వండి. నెయ్యి దొరకని టైంలో బటర్ వాడండి.
బటర్ కూడా కాదు అనుకుంటే కోకోనట్ ఆయిల్ వాడండి. నేనైతే మాత్రం డైట్ చేసిన అన్ని రోజులు నెయ్యి మాత్రమే వాడాను. ఆ తర్వాత మీరు ఈ డైట్లో భాగంగా చికెన్ తినొచ్చు, అది కూడా విత్ స్కిన్ తినండి, స్కిన్లెస్ కాదు, స్కిన్తో ఉన్నదాన్ని మాత్రమే వాడండి. అలాగే ఈ డైట్లో మీరు మటన్ తినొచ్చు, చేపలు తినొచ్చు, రొయ్యలు తినొచ్చు, పీతలు తినొచ్చు, ఎగ్ కూడా తినొచ్చు. ఎగ్లో ఎల్లో కలర్ ఉంటుంది కదా, ఎల్లో కలర్ దాన్ని కూడా కలిపి తినండి. చాలామంది అయితే ఆ ఎల్లో కలర్ దాన్ని తీసేసి తింటూ ఉంటారు, అది ఫ్యాట్ అని. అయితే మనకి ఈ డైట్లో మాత్రం మనకు ఫ్యాట్గా ఉన్న ఐటమ్స్ అయితే తింటాము. ఫ్యాట్గా ఉన్న ఐటమ్స్ తినే వెయిట్ లాస్ అవుతాము. ఇంకా మనం ఆర్గాన్ మీట్ కూడా తినొచ్చు, అంటే బోటీ అని కానీ లివర్ అని కానీ అలా తింటూ ఉంటాం కదా, వాటిని కూడా మనం ఈ డైట్లో భాగంగా తినొచ్చు. ఇంకా వెజిటేరియన్లో మనం కీరా దోస తినొచ్చు, పుట్టగొడుగులు తినొచ్చు, పన్నీర్ తినొచ్చు, వంకాయ తినొచ్చు, టమాటోలు తినొచ్చు. టమాటోలు అయితే మనం కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొబ్బరి తినొచ్చు, అవకాడో తినొచ్చు, క్యాబేజ్ తినొచ్చు, క్యాలీఫ్లవర్ తినొచ్చు, ఉల్లిపాయలు తినొచ్చు, క్యాప్సికమ్ తినొచ్చు. ఆ తర్వాత మనకి ముల్లంగి తినొచ్చు, గ్రీన్ ఆనియన్స్ తినొచ్చు, క్యారెట్ తినొచ్చు. క్యారెట్ కూడా మీరు ఆ లిమిట్లోనే తినండి. అలాగే కరివేపాకులు తినొచ్చు, అలాగే వాల్నట్స్ తినొచ్చు, కాజు తినొచ్చు, స్ట్రాబెర్రీ తినొచ్చు, బ్లూబెర్రీ తినొచ్చు, బటర్ మిల్క్ తాగొచ్చు, లెమన్ వాటర్ తాగొచ్చు. అయితే లెమన్ వాటర్లో వితౌట్ షుగర్ తాగాల్సి ఉంటుంది, సాల్ట్ మాత్రమే వేసుకుని లెమన్ వాటర్ తాగొచ్చు. పెరుగు తినొచ్చు. కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు కాఫీ తాగొచ్చు, కానీ దానిలో షుగర్ లేకుండా తాగాల్సి ఉంటుంది. అలాగే మిల్క్ వాడచ్చు. ఆ మిల్క్ తాగేటప్పుడు కూడా మీరు దానిలో షుగర్ అయితే వాడకూడదు. అలాగే ఈ డైట్ చేసే టైంలో మనకి కళ్ళు తిరగకుండా ఉండడం కోసం అయితే మనకి రెగ్యులర్గా వీలైనంత ఎక్కువ సాల్ట్ వాటర్ అయితే తీసుకుంటూ ఉండాలి. ఇంకా మనం సాల్ట్ని కూడా రెగ్యులర్గా వాడినట్టు వాడుకోవచ్చు, చిల్లీ పౌడర్ వాడుకోవచ్చు, కారం. ఇవన్నీ తింటూనే మనం ఇంకో 2 పనులు అయితే చేయాల్సి ఉంటుంది. అదేంటంటే వీలైనంత ఎక్కువ సన్లైట్ అయితే మీకు బాడీ పడేలాగా చూడండి. అట్లీస్ట్ మార్నింగ్ టైంలో అన్న ఒక 1 అవర్ మీకు మీ బాడీ మీద సన్లైట్ పడేలాగా చూసుకోండి. అలాగే బాగా నిద్రపోండి. అంటే చాలామంది లేట్ నైట్ వరకు నిద్రపోకుండా ఉంటారు కదా, మన స్లీపింగ్ టైమింగ్ కూడా మన వెయిట్ లాస్ మీద అయితే ఎఫెక్ట్ చూపిస్తుంది. టైం టు టైం అయితే నిద్రపోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ డైట్లో భాగంగా కొన్ని అయితే మనం తీసుకోకూడదు. అవేంటో ఇప్పుడు లిస్ట్ చెప్తాను చూడండి. షుగర్ తీసుకోకూడదు, బెల్లం తినకూడదు, ఆల్కహాల్ తీసుకోకూడదు, ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ కూడా నేను ఇందాక చెప్పిన లిస్ట్లో లేని ఏ ఫ్రూట్స్ని కూడా మీరు తినొద్దు. అలాగే పసుపుని కూడా అవాయిడ్ చేయండి. తర్వాత తేనె కూడా తీసుకోకూడదు, స్వీట్స్ తినొద్దు, ఎలాంటి జ్యూసులు తాగొద్దు. ఇంకా ఈ డైట్లో భాగంగా మనం రైస్ అయితే తినకూడదు. అలాగే రోటీలు, చపాతీలు, పుల్కాలు, మిల్లెట్స్, ఓట్స్ ఇలా కార్బోహైడ్రేట్స్ ఏమీ తీసుకోకూడదు. నేను ఇందాక లిస్ట్లో మనం ఏదైతే తినాలి అని చెప్పానో వాటిని మాత్రమే మనం డిఫరెంట్ రెసిపీస్ చేసుకుని వాటిని మాత్రమే తినాలి. అవి వితౌట్ రైస్ తినాలి, రైస్తో కలుపుకుని కాదు. లిస్ట్లో చెప్పిన ఐటమ్స్తోనే కేవలం నెయ్యి వాడుకుని మనం రకరకాల ఐటమ్స్ అయితే చేసుకుని తినొచ్చు. అలాగే బాడీలోకి మీరు స్వీట్గా ఉండే పదార్థాలు ఏవి తీసుకోకూడదు. అందుకే మీకు ఇందాక స్వీట్స్ కానీ జ్యూసెస్ కానీ ఏవీ తీసుకోవద్దని చెప్పాను. ఎందుకంటే మీరు షుగర్ని పూర్తిగా తీసుకోవడం తగ్గించడం వల్ల మీకు వెయిట్ లాస్ అయితే బాగా కనిపిస్తుంది. నేను ఇందాక లిస్ట్లో చెప్పిన ఐటమ్స్ని మాత్రమే వాడుకుంటూ నేను రకరకాల రెసిపీస్ చేసుకుని ఈ డైట్ చేసిన అన్ని రోజులు వాటిని తిన్నాను. ఒకవేళ మీకు వాటిని వాడుకుని ఎలాంటి రెసిపీస్ చేయాలో తెలియలేదు అనుకుంటే కనుక మీరు కామెంట్ చేయండి. నేను కొన్ని రెసిపీస్ని అయితే మీకు షార్ట్ వీడియోస్గా అప్లోడ్ చేస్తాను. ఆ లిస్ట్లో లేని ఐటమ్స్ని అయితే వీటిని మీరు తినొద్దు. నేను పర్సనల్గా అయితే ఈ వెయిట్ లాస్ మీద ఎక్కువ వీడియోస్ చేయాలి అని అనుకోవడం లేదు. ఎందుకంటే నా జర్నీని మీకు ఉపయోగపడేలాగా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని వాడుకుని ఎలాంటి రెసిపీస్ చేయాలో తెలియడం లేదంటే మాత్రమే కామెంట్ చేయండి. వాటి కోసం మాత్రమే షార్ట్ వీడియోస్లో ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని మాత్రమే వాడుకుని ఎలాంటి రెసిపీస్ చేయొచ్చు అనేది మీకు చేసి చూపిస్తాను. అయితే నేను ఈ కార్నివోర్ డైట్తో పాటు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా చేశాను. ఇదైతే మీ అందరికీ తెలిసే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మనం తినే టైమింగ్ అయితే తగ్గించుకోవాలి. నేనైతే ఈ డైటింగ్ చేసే టైంలో మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 PM లోపే తినేవాడిని. 5 PM దాటిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 8 వరకు ఏమీ తీసుకునేవాడిని కాదు. కేవలం సాల్ట్ వాటర్ మాత్రమే తాగుతూ ఉండేవాడిని. ఒక 2 వీక్స్ పాటు అదే టైమింగ్ను ఫాలో అయ్యాను. ఆ తర్వాత మార్నింగ్ 8 అనేది 10 చేశాను. అంటే మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 5 PM మధ్యలో మాత్రమే ఏదైనా తీసుకునేవాడిని. ఆ తర్వాత 5 PM తర్వాత మళ్ళీ సాల్ట్ వాటర్ మాత్రమే తాగేవాడిని. నెక్స్ట్ డే 10 తర్వాత మాత్రమే మళ్ళీ ఏదైనా తినేవాడిని. ఇలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల కూడా మనకి రిజల్ట్ బాగా కనిపిస్తుంది. అలాగే మీరు ఈ డైట్ని కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని కానీ ఒకేసారి స్టార్ట్ చేసినా కూడా మీ బాడీ అయితే కొంచెం ఎఫెక్ట్ చూపించవచ్చు. ఫస్ట్ అయితే ఒక 1 వీక్ ట్రై చేసి చూడండి. మీ బాడీ ఏదైనా మీకు సపోర్ట్ చేస్తుందా, సపోర్ట్ చేయడం లేదా మీకు ఒక ఐడియా వస్తుంది.
ఆ 1 వీక్ తర్వాత మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను చెప్పినట్టుగా డైట్ గట్టిగా ఫాలో అవ్వచ్చు. ఆ 1 వీక్ తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం మీరు గట్టిగా నేను చెప్పిన లిస్ట్లో ఉన్న ఐటమ్స్ మాత్రమే తినాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మీరు ఈ డైట్ స్టార్ట్ చేసిన వెంటనే అయితే మీకు రిజల్ట్ కనిపించదు. అట్లీస్ట్ 1 వీక్ అయితే టైం తీసుకుంటుంది. 1 వీక్ తర్వాత నుంచి మీ బాడీలో వెయిట్ లాస్ అయితే మీరు గమనించవచ్చు. అలాగే మీరు మార్నింగ్ లేచి నేచర్ కాల్స్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే వెయిట్ని చెక్ చేసుకోండి. కొన్నిసార్లు అయితే వెయిట్ లాస్ జరుగుతూ కూడా కొద్ది రోజులు అసలు కాన్స్టెంట్గా అదే నెంబర్ మీద మీకు ఉంటుంది. అంటే ఎటువంటి వెయిట్ లాస్ కనిపించకుండా కూడా ఉంటుంది. అప్పుడు మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ మీకు వెయిట్ లాస్ అయితే కనిపిస్తూనే ఉంటుంది. మీకు ఇంకా ఈ డైట్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే ఆ డౌట్స్ అన్నిటికీ క్లారిఫై చేస్తూ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. కేవలం మీ డౌట్స్ క్లారిఫికేషన్ కోసం మాత్రమే నెక్స్ట్ మన ఛానల్లో వెయిట్ లాస్ మీద అయితే వీడియోలు వస్తాయి. ఎందుకంటే మన ఛానల్ని కేవలం వెయిట్ లాస్ మీద వీడియోస్ చేయడం కోసం మాత్రం అయితే పెట్టలేదు. నేనైతే ఎక్కువగా జియో పాలిటిక్స్, మూవీ రివ్యూస్, ఇంకా ట్రావెలింగ్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయబోతున్నాను. ఈ వెయిట్ లాస్ వీడియో కేవలం నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుని ఇంకా ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఫ్రీగా వెయిట్ లాస్ అవుతారనే ఒకే ఒక ఇంటెన్షన్తో అయితే మాత్రమే చేశాను. ఇప్పుడు కొంతమంది ఈ వీడియో కింద కామెంట్స్లో అయితే నన్ను తిడుతూ ఉంటారు. అయినా నేను పట్టించుకోను. ఎందుకంటే ఇది నేను ఎవరో చెప్తే వీడియో చేస్తున్నది కాదు. నేను ఎక్స్పీరియన్స్ చేసి వెయిట్ లాస్ అయిన దాన్ని వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయ్యింది అనుకుంటే కనుక ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే వీడియోని హైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.